హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో మెంతికాయ చేస్తున్నాం, మెంతి ఆవకాయ చేస్తున్నాం. చూడండి, ఇందులో ఆవాలు మెంతులు కలిపిన పొడితో ముక్కలన్నీ కలిపాము. అందులో కారం ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం. చూడండి, ముక్కలంతా ఇలా పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఈ కాచిన నూనె పొయ్యాలి. చూడండి, కాచిన నూనె చాచుకు చల్లార్చిన నూనె అమ్మ, చల్లార్చిన నూనె పొయ్యాలి. ఇలా చల్లారుతోని ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఇలా చేస్తేనే దానికి చేదు రాదు. కారం ఇంట్లోనే దంచుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో దంచుకోకుండా మ్యాంగో కారం పొట్లను తెచ్చుకొని మేము వాడుతున్నాం. చూడండి, పోసాము ఇలా. చూడండి, నేను ఇందులో ఆయిల్ వేసి మా అమ్మ నన్నే ఏమో నాచే చేయిస్తున్నారు. చూడండి, జాగ్రత్తగా ఎలా పోస్తున్నాను. కొంచెం చల్లారింది, చల్లారాక పోస్తున్నాను. ముందు కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం కలిపితే నెమ్మదిగా చల్లారింది కాస్త ఇందులో పట్టాలి. ఇది ఇన్స్టెంట్ అనొచ్చు, ఊరగాయ అనొచ్చు. వెంటనే వేసుకోకూడదు. 2 months వరకు ఇది పనిచేస్తుంది. 2 months వరకు వస్తుంది కదా, 2 months వరకు పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మూత పెట్టి ఒక 2-3 రోజులు ఉంటే కొంచెం నానుతుంది. మనమైతే 1 or 2 daysలో నానితే చాలు. రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది, పుల్లగా కారంగా. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వెల్లుల్లిపాయ ఎక్కువ తిన్నావు, కాటు అంటానని మా అమ్మ వేయటం లేదు. చూడండి, ఇది మీరు కూడా ట్రై చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ వీలైతే చేసుకోండి. ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఉంటే, మీకు సందేహం ఉంటే అడగండి. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మా మదర్ చెప్తారు, వినండి ఒకసారి. మెంతులు 100 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. 3 మామిడికాయలకి ఆవాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. తర్వాతనేమో మెంతులు ఆవాలు పొడిగా వేయించాలి, నూనె లేకుండా పొడిగా వేయించి చల్లారాక మిక్సీలో మెత్తగా చేయండి. నెక్స్ట్ కారం ఒక గరిటెడు కారం, కొంచెం సాల్ట్, గరిటెలో సగం సాల్ట్, అంతే. ఆఖరణ 100 గ్రాముల వేరుశనగ నూనె పోయండి, అంతే. చూసారా, ఇన్స్టెంట్ మామిడికాయ మెంతికాయ తయారైపోయింది. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక టైట్ జాడీలో మూత పెట్టి పొడి స్పూన్ సీసాలో పెడితే ఇంకా బాగుంటుందండి. పెట్టుకోండి. తర్వాత అందులోకి పొడి స్పూన్ మాత్రమే, అంటే తడి ఉండకూడదు. అలా స్పూన్తోనే వడ్డించుకోవాలి, అయితే బూజు పట్టేస్తుంది కదా. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ వస్తే అడగండి, ఖచ్చితంగా ఎలా చేయాలి చెప్తే. చాలా సింపుల్. దీనికోసం గంటలు వెయిట్ చేయక్కల్లా, అది పావు గంటలో అయిపోయేది. ఇలాంటి పచ్చడి పిల్లలకి బాగుంటుంది, పెద్దలకి బాగుంటుంది. కారం ఉప్పు కూడా తగినంత వేసుకోండి, ఎవరికి ఎలా కావాలి. ఓకేనండి? బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా ప్లీజ్?